అయినా మనం రీసెంట్ గా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు. అది కూడా ఎందుకంటే మనం రీసెంట్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లో చూసుకుంటే నారా లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీని మోసినట్టు కూడా తెలుస్తుంది. దీనికోసం ఏమంటారు? ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు రాడు పార్టీలోకి, వచ్చే ఉద్దేశం అయితే అతనైతే ఇప్పుడు చెప్పలేదు. కానీ నా అభిలాష కానీ ఆంధ్రాలో ఉన్న ప్రతి కుర్రోడు మాట ఏంటంటే వాళ్ళ భావభావంతులు ఇద్దరు బాగుండాలని కోరుకుంటాం. అది లోకేష్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇద్దరు బాగుండి పార్టీ కోసం ఇద్దరు కష్టపడితే ఆ పార్టీకి ఎవరైతే ఎక్కువ కష్టపడరో ఆ తర్వాత వచ్చే బాబు గారు ఉన్న రోజులు బాబు గారు ఆ తర్వాత ఎవరైతే సమిష్టిగా కష్టపడతారో ఆ కష్ట తత్వాన్ని చూసి పార్టీ అధిష్టానమే నిర్ణయించదు వాళ్ళకి ఎవరికి సీఎం కుర్చీలు కొట్టబెట్టనది. సో బాబు మోడతులు ఇద్దరు బాగుండాలని మేము మనసు. నాకు తెలిసి లోకేష్ బాబుకి వ్యక్తిగతంగా ఉండవు, ఆయన చాలా చిన్నపిల్లల మనస్తత్వం. ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని చాలా బాగుంటాయి ఆయన. కొంతమంది అంటే మా పార్టీలో ఉన్న మా వాళ్ళు కానీ లేకపోతే మా ఎన్టీఆర్ అభిమానులు కానీ లేస్తే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి ఉద్దేశం లేదు, ఎన్టీఆర్కి పార్టీలకు వచ్చి సీఎం కావాలన్న ఉద్దేశం లేదు. పార్టీ పిచ్చి, అన్నగారు చంద్రబాబు అన్న పిచ్చే, లోకేష్ బాబు ఉన్న గౌరవం పార్టీ వాళ్ళ తాతగారు కాబట్టి ఆయన టీడీపీ అంటే ఇప్పుడు నాకెంత పిచ్చిందో ఎన్టీఆర్ కూడా అంత పిచ్చింది టీడీపీలో. అంటే నన్ను కూడా సీఎం కూర్చొని గుర్తుపెట్టారు కదా. కాకపోతే నాలాంటి కార్యకర్త ఎన్టీఆర్. సో పార్టీ కోసం కష్టపడే తత్వం పార్టీ అంటే ఎన్టీఆర్ కార్యకర్తనే, మమ్మల్ని అంత కాదు కానీ వాళ్ళు ఆయన మనవాళ్ళు కాబట్టి ఆయన వాళ్ళ స్థాయి వేరు ఉంటుంది. పార్టీ కోసం వాళ్ళు కష్టపడతారు. ఎన్టీఆర్ వచ్చే ఉద్దేశం ఉంటే ఆయన ప్రకటిస్తారు. సో ఆయన కూడా ఒక టీడీపీ కార్యకర్త నాలాగా ఎన్టీఆర్ అంటే ఒక అభిమానిగా ఎన్టీఆర్ కూడా చెప్తున్నా. లోకేష్ ఎన్టీఆర్ ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నా. టీడీపీ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే నారా లోకేష్ గారిని తొక్కడం జరగదా? ఏం తొక్కరు, ఏముండదు, తొక్కుడికి ఇక్కడ ఏముండదు. బాలకృష్ణ గారు ఒప్పుకునే అవకాశం ఉందా ఆయన నిజంగా ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఆ పార్టీలోకి వస్తే? ఒప్పుకుంటారు, అంటే ఆయన పెట్టలే కదా, బాలకృష్ణ పెట్టలే కదా, బాలకృష్ణ అన్న కొడుకులే కదా, ఆయన ఒప్పుకోపోతే ఇంకెవరు ఉండరు. బాలకృష్ణ సంపూర్ణంగా ఆగేస్తారు. పార్టీ ప్రతి ఒక్కరిది. ఎన్టీఆర్ని వద్దంటానికి బాలకృష్ణ సరిపోడు, ఎవరు సరిపోరు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నప్పుడు తారకరత్న గారు ఉండరు, ఆయన ఉన్న రోజులు ఉండరు, కళ్యాణ్ రావణ్ అని రప్పిస్తారు, అందరినీ రప్పిస్తారు. పార్టీ ప్రతి ఒక్కరిది. వద్దంటే ఎన్టీఆర్ బాలకృష్ణ గారు ఏమని అనరు, ప్రతి ఒక్కరు వెల్కమ్ చెప్తారు. బాలకృష్ణ గారు ఆయనది కూడా చిన్నపిల్లల మనతో ఈజ్ మై లెజెండ్ హీరో. జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీలోకి పంపించవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎంతవరకు నిజమే? లేదు, అవన్నీ ఒట్టి మాటలు. పవన్ కళ్యాణ్ గారే, ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్. వీళ్ళిద్దరికి ఒకరు గోకుల్ స్టార్, ఒకరు డిప్యూటీ సీఎం. వాళ్ళిద్దరు పందాలు వేరు, మార్గం ఒకటే. కానీ ఫ్యూచర్లో వస్తే ఎన్టీఆర్ గారు రావచ్చు, ఇంకొక 20 yearsకో 10 yearsకి ఎప్పుడు రావచ్చు. ఆయన వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ ప్రెస్ మీట్ పెడతాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు నిజంగానే రాజకీయాల్లోకి వస్తే ఆయన సినీ కెరియర్ని వదులుకొని ఆయన ఆంధ్రప్రదేశ్కి సీఎం అయ్యే అవకాశం ఉందా లేదన్న? ఆంధ్రప్రదేశ్గా చెప్పలేం బ్రో, కష్టమే. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు కాదు, ఒక మా బాబు గారు ఉన్న రోజులు మా బాబు గారే. సో దాన్ని అయితే ఎవరు తీయలేరు. బాబు గారు లేని రోజుల తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ ఎవరు చూడలేరు. ఇంకా ఉండక ఒకటే చంద్రబాబు నాయుడు లేని ఆంధ్రప్రదేశ్ ఒకటే శ్మశానంతో సమానం. చంద్రబాబు నాయుడు లేని ఆంధ్రప్రదేశ్ శ్మశానంతో సమానం. ఓకే, అది కాదు, ఈయన సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా అని అడుగు. ఎన్టీఆర్ సీఎం అంటే కష్టపడితే అవుతాడు. ఇద్దరు సీనియర్ నాయకుల్ని వాళ్ళని గెలుచుకొని రావాలా, పవన్ కళ్యాణ్ని జగన్ని. వీళ్ళిద్దరిని నెట్టుకునేటువంటి కష్టమే, హార్డ్ వర్క్ చేస్తే కావచ్చు. ఓకే, ఎన్టీఆర్ గారితో అలా ఉంచిస్తే రేపు రానున్న 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అంటే గతంలో బాబు గారు కూడా చెప్పారు నేను తర్వాత ఎన్నికల నుంచి నేను పోటీ చేయనని కూడా బాబు గారు రీసెంట్గా చెప్పడం అయితే జరిగింది. వీళ్ళిద్దరిలో సీఎం సీట్ ఎవరికి వెళ్ళే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్కి. మరి నారా లోకేష్ గారు వదులుకుంటారా? వదులుకుంటారు, తప్పదు. పవన్ కళ్యాణ్ సీఎం ఇస్తారు, డిప్యూటీ లోకేష్ చేస్తారు. మరి అలాగంటే ఇప్పుడు టీడీపీలో ఉన్న అచ్చెన్నాయుడు గారు అవ్వచ్చు, ఇంకా చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ ఒప్పుకునే అవకాశం ఉందా? మా అచ్చెన్నాయుడికి అయితే హోంశాఖ ఇప్పుడు అనితక్క ఉంది, సో బాగానే చేస్తుంది. కానీ అచ్చెన్నాయుడికి నాకు కోరిక ఏంటంటే అచ్చెన్నాయుడు గారికి హోంశాఖ ఇవ్వాలా. ఈ 2.5 సంవత్సరం అనితక్క అక్క చేస్తే మిగతా 2.5 సంవత్సరాలు సరే అచ్చెన్నాయుడికి ఇవ్వాలి. నేను చంద్రబాబు నాయుడు బాబు గారిని కోరుకునేది ఒకటే ఏంటంటే అచ్చెన్నాయుడు ఈజ్ మై హీరో. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒకటే కోరుకుంటుంది, అచ్చెన్నాయుడు గారికి హోంశాఖ ఇవ్వాలా. హోంశాఖ ఇస్తే ఏం చేసే అవకాశం ఉంది అచ్చెన్నాయుడు గారు? హోంశాఖ అచ్చెన్నాయుడికి ఇస్తే ఒకప్పుడు మాధవరెడ్డి, దేవేంద్ర గౌడ్ ఎలా చేశారో అలా చేస్తాడు. ఈ పరిపాలన ఆయన హోంశాఖ ఆయన చేతిలో ఉంటే నాకు తెలిసి రాజకీయాల్లో
97, 98 రాజకీయాలు నాకు తెలిసి బాగా చేశాడు మాధురెడ్డి హోంశాఖ. తర్వాత దేవేంద్ర గౌడ్ బాగా చేశాడు నాకు తెలిసిన రాజకీయాలు. ఇప్పుడు ఈ 2024లో 25 నాటికి 26 నాటికి ఇచ్చినా ఆయనకి కానీ హోంశాఖ ఇస్తే మంచిది. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ కూడా, అంటే మనం గతంలో వైసీపీలో చూసుకుంటే 4 నుంచి 5 అయితే ఉన్నారు డిప్యూటీ సీఎం. అవును. కానీ ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారికి అలా ఇవ్వచ్చన్నా సరే పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ కావాలా? లేదు, ఇచ్చే అవకాశం ఉందా నారా లోకేష్ గారికి? కంపల్సరీ కంపల్సరీ. ఓకే, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ 4 సంవత్సరాలు? ఈ 4 సంవత్సరాలు అయితే అభివృద్ధి బాటలోకి వెళ్తే దూసుకెళ్తుంది. ఆంధ్రాలో అమరావతి రాజధాని ఫిక్స్ అయిపోయారు మన ఆంధ్ర ప్రజలు. ఆంధ్రాలో మాత్రం అభివృద్ధి 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 సంక్షేమం, ఈ 2 కళ్ళు బాబు గారి, ఈ 2 ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగితేనే మిగతా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో సంక్షేమం, ఇది అసలు ఎందుకని అందట్లేదు కూటమి ప్రభుత్వంలో? ఎందుకు అందట్లేదు బ్రో? కంపల్సరీ అందుతుంది. మీరు చూస్తున్నారు, మీకు ఎవరు చెప్తారో మాకు అర్థం కావట్లేదు. కానీ కాదన్నా, మాకెవరు చెప్తున్నారంటే ఇది మా సొంత మాట కాదు. మీరు గతంలో మీరు ఇప్పుడు న్యూస్ చూసుకున్నా సరే శ్యామల గారు అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ శ్యామల గారు అవ్వచ్చు, అలాగే విడుదల రజనీ గారు అవ్వచ్చు, అలాగే చాలా మంది ఉన్నారు సంక్షేమ పథకాలు. శ్యామలు గారు లేకపోతే రజనీ గారు వాళ్ళకిద్దరికేం పోదు సంక్షేమ పథకం. సంక్షేమ పథకం అంటే అట్టడుగున్న ప్రజలకి, అదే వాళ్ళకి వాళ్ళకి ఎందుకు అందట్లేదు? వాళ్ళు అందట్లేదు, వాళ్ళే వస్తారు కదా బయటికి. వాళ్ళు అందుతుంది కాబట్టి ఎవరు బయటకు రావట్లేదు. పత్తి రేషన్ కానించి ప్రతి సంక్షేమం అందుతుంది. నెల 1వ తారీఖు పింఛను ఎక్కడో 2,130 రూపాయలు 140 రూపాయల పింఛన్ని మేము 2,000 చేసాము. ఆ 2,000 నుంచి ఆయన వచ్చిన తర్వాత 2025 2,250 చేసాడు. 250 పెంచుండు ఆయన. మేము ఇవాళ 6,000 4,000 ఇస్తున్నాం పింఛను. వికలాంగులకు 6,000, మిగతా వాళ్ళకి 4,000. ఇవాళ 4,000 పింఛన్ అంటే ఏంది? ఒక 20-30 ఏళ్ళ కిందట ఒక వ్యక్తి శాలరీ అది. ఇప్పుడు ఇలాగే మంచిగానే ఉన్నదంటారు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ బాగుంది. బాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న రోజులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడిచిపోద్ది. ఇంకా ఎన్నో అభివృద్ధి అంశాలు మనం చూస్తాం ముందు. థ్యాంక్ యూ అన్న.